దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ప్రార్థనాపూర్వక శుభాశిష్యులు. ఈ తపస్సుకాల ధ్యానాంశములలో క్రీస్తుని అనుసరణ, ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, ఈ ఆధ్యాత్మిక గ్రంథం నుంచి కొన్ని అంశాలని మన జీవితాలకి అన్వయించుకుంటూ ఈ తపస్సు కాలములో వాటిని మనం పాటించే ప్రయత్నంలో క్రీస్తుని మాటలో, క్రీస్తుని బాటలో ఆయనకు సన్నిహితంగా ఉండటం కోసం ప్రయత్నిస్తూ వాటికి ఆటంకంగా ఉన్నటువంటి వాటిని మనం వదులుకోవాలో, వేటికి మనం దూరంగా ఉండాలో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రయాసలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ధ్యానించే ధ్యానాంశము, ప్రియ దైవ ప్రజలారా, వృధా సంభాషణ, వృధా మాటలు, తప్పుడు విమర్శలు. ఇవి దేవుని బిడ్డలకు తగదు. ప్రభుని స్తుతించే నాలుకకి ఇది సరికాదు. ప్రభుని స్వీకరించేటువంటి, దివ్యభోజనం స్వీకరించేటువంటి దైవ బిడ్డలకు ఇది సరైనది కాదు అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఎవరో ఏదో ఆనందం పొందడానికి అప్పటికప్పుడు మనం ఈ పై మాటలు చెప్పి, వేరొకరి గురించి లేనిపోని మాటలు చెప్పి, తప్పుడు మాటలు చెప్పి, తప్పుడు విమర్శలు చేస్తూ మాట్లాడుకుంటూ ఆ క్షణికమైనటువంటి ఆనందం ఆ సమయంలో మనం పొందుతున్నాం. ఉన్న ఎదుటి వ్యక్తిని కానీ, ఆ నలుగురిని కానీ సంతృప్తిపరచడానికి మనం మాట్లాడేటువంటి మాటలు ఇవి. బయటికి మనం ఆనందాన్ని పొందుతున్నాం, కానీ బయటికి ఆనందాన్ని పొందుతూ చెప్పినటువంటి ఈ మాటలు మన యొక్క అంతరంగిక ఆనందాన్ని తగ్గించేస్తాయి, పోగొట్టుకునేటట్టు చేస్తాయని ఈ పుస్తకంలో మనం మొదటి భాగంలో 10వ చాప్టర్లో 10th చాప్టర్లో చక్కగా వివరిస్తూ ఉన్నాడు. అందుచేత ఇటువంటి మాటలని మీరు వదులుకోవాలి, విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మీరు ఈ మాటలు అంటూ ఉన్నారో మీ ఆంతరంగిక ఆనందాన్ని, ఇన్నర్ జాయ్ మీరు పోగొట్టుకుంటూ ఉన్నారు. క్రీస్తుని సహవాసం పోగొట్టుకుంటున్నారు కాబట్టి మీరు ఈ యొక్క ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. అందుకు గాను ముఖ్యంగా అవాయిడ్ ద గాసిప్ క్రౌడ్ అని అంటున్నాడు. అవాయిడ్ ది గాసిప్ క్రౌడ్. ఈ అనవసర మాటలు మాట్లాడుకునే సమూహంలోనికి నువ్వు వెళ్ళొద్దు అంటున్నాడు. అవాయిడ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు అక్కడ కూర్చోవాలి, ఎందుకు విమర్శలు చేయాలి, ఆ 2-3 నిమిషాలు ఆ యొక్క సంతోషం పొందడం ఏంటి, ఎదుటివాడిని గురించి చెడు అండం ఎందుకు, నీ ఆంతరంగిక ఆనందాన్ని పోగొట్టుకుని క్రీస్తుకు నువ్వు దూరం కావటం ఎందుకు? అందుకనే అవాయిడ్ దోస్ సిచ్యువేషన్స్. అటువంటి సందర్భాలని నువ్వు దూరం చేసుకో. క్రీస్తుని యొక్క ఆనందంలో నువ్వు ఉండాలనుకున్నట్లయితే ఇదిగో నీవి బాహ్య ఆనందాన్ని వదులుకో. నీలో ఆంతరంగిక ఆనందాన్ని పొందాలనుకున్నట్లయితే ప్రభునితో నువ్వు మాట్లాడు. ప్రభునికి నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. ఆ ఆనందాన్ని నువ్వు పొందుతూ ఉండేటప్పుడు, ఆంతరంగిక ఆనందాన్ని పొందుతున్నప్పుడు ఈ బయట ఆనందాన్ని నువ్వు వదులుకుంటావు. నువ్వు మాట్లాడవలసి వస్తే మంచి మాట్లాడు, ఉపయోగపడే మాటలు మాట్లాడు, ఆదర్శవంతమైనటువంటి మాటలు మాట్లాడని ఈ గ్రంథంలో 10వ చాప్టర్లో, ఫస్ట్ బుక్ 10th చాప్టర్లో 10వ చాప్టర్లో చెప్తూ ఉన్నాడు. స్పీక్ థింగ్స్ ఆఫ్ ఎడిఫికేషన్, దస్ హెల్ప్ ద స్పిరిచువల్ ప్రోగ్రెస్. నువ్వు ఎప్పుడైతే మంచి మాటలు చెప్తూ ఉన్నావో, మృదువాటలు చెప్తూ ఉన్నావో, మాతృకని కలిగించేటువంటి హితవచనాలు చెప్తూ ఉన్నావో, మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారో, అవి ఆధ్యాత్మిక పురోగతికి, ఆధ్యాత్మికంగా మీరందరూ కూడా ఒక మెట్టు పైకి వెళ్ళడానికి అవి ఉపయోగపడతాయి. ఓ నలుగురు, ఒక 5గురు, 6గురు ఉన్నారనుకోండి, మీరు మాట్లాడుకునే మాటలు ఇటువంటివి అయినట్లయితే మీ 6గురి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆ సంభాషణ
ఉపయోగపడుతుంది. అలానే అవాయిడ్ హేస్టీ జడ్జిమెంట్స్. నీవు తప్పుగా ఎవరి మీద కూడా నింద వేస్తూ వాళ్ళ మీద నువ్వు తీర్పరిగా ఉండవద్దు, అన్యాయపు తీర్పు చేయవద్దు. ఇది దేవునికి విరుద్ధమైనటువంటి విషయము. ఆయనే మనల్ని తీర్పు తీర్చడం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతిరోజు కూడా మనలని ఆయన తీర్పు తీర్చినట్లయితే, ద గాడ్ ఆఫ్ జస్టిస్, న్యాయ తీర్పు ఆ ప్రభు మన పట్ల తీర్పు ప్రతి క్షణం తీర్పు తీర్చినట్లయితే మన పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఆయన క్షమిస్తూ ఉన్నాడు, దయ చూపిస్తూ ఉన్నాడు. మరి తీర్పు తీర్చే సందర్భం వరకు కూడా, చివరి వరకు కూడా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మిమ్ములను ఎవరు తీర్పరుగా నియమించారు? కాబట్టి ఈ అన్యాయపు తీర్పులను మీరు విధించకుండా, ఇతరుల మీద మీరు మోపకుండా మీరు ఉండండి అని. అయితే ఈ విశ్లేషణలో, ఈ పుస్తకంలో మరొక మాట చెప్తూ ఉన్నాడు చక్కగా. ఇతరుల గురించి విమర్శించేవాళ్ళు, ఇతరుల గురించి అన్యాయంగా తీర్పులు తీర్చేవాళ్ళు వాళ్ళ జీవితంలో నిరాశతో ఉన్నటువంటి వారే. వాళ్ళ జీవితంలో ఏదో పొందలేదని, ఏదో సాధించలేదని, ఏదో స్థాయికి వెళ్ళలేదని, అవి పొందిన వారిని చూసి, ఆ స్థాయికి వెళ్ళిన వారిని చూసి, ఆ విధంగా సంతోషంగా ఉన్న వారిని చూసి, ఉన్నవి లేనివి కల్పించి చెప్పినటువంటి మాటలుగా ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ప్రియా సహోదరులారా, కాబట్టి ఓన్లీ ఎ డిప్రెస్డ్ మ్యాన్ జడ్జెస్ అదర్స్, నాట్ ఎ హ్యాపీ మ్యాన్. సంతృప్తిగా సంతోషంగా ఉన్నవాడు ఇతరుని తీర్పు చేయడు, ఇతరుని విమర్శించడు, వెల్కమ్ చేస్తాడు. ఓకే, వెల్కమ్, కమ్ అని చక్కగా భుజం మీద చేయి తట్టి తీసుకుని వెళ్తాడు. విమర్శనాత్మకంగా చూడడు. కానీ ఏ వ్యక్తి అయితే నిరాశలో, నిస్పృహలో ఉన్నాడో, నేను ఇది పొందలేదు, అది పొందలేదు, ఇది సాధించలేదు, అది సాధించలేదు అని అనుకుంటున్నాడో, ఓన్లీ ఎ డిప్రెస్డ్ మ్యాన్ జడ్జెస్ అదర్స్, ఇతరుల మీద ఈ తీర్పు తీర్చుతూ ఉన్నాడని మనం వింటూ ఉన్నాము. కావున మనం వీటిని వదులుకోవటానికి ప్రయత్నం చేయాలి. అలాగనే ఇవి వినటానికి ఆసక్తి, క్యూరియాసిటీ ఓవర్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. ఇక్కడ ఒక వాక్యం చక్కగా చెప్పబడుతుంది 14వ చాప్టర్లో, అధ్యాయంలో, మొదటి పుస్తకం 14వ చాప్టర్లో. మరి ఇతరుల గురించి నువ్వంతగా క్యూరియస్ కలిగి ఉన్నప్పుడు, వాట్ ఈజ్ ఇట్ ఫర్ యూ ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ దిస్ వే ఆర్ దట్ వే, వాట్ ఈజ్ ఇట్ ఫర్ యూ అని అడుగుతున్నాడు. ఆ ఎదుటి వ్యక్తి ఇలా ఉన్నాడా అలా ఉన్నాడా నీకెందుకు? అది నీకేమి లాభాన్ని ఇస్తుంది? దాని గురించి నువ్వు మాట్లాడడం వల్ల నీకేమి లాభం వస్తుంది? వాట్ ఈజ్ ఇట్ ఫర్ యూ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఈజ్ దిస్ వే ఆర్ దట్ వే. ఏ బట్టలు ధరించాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, అదే ఆలోచనగా పెట్టుకొని, క్యూరియాసిటీ, అధిక ఆందోళనగా ఆలోచిస్తూ, ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ, నీ సమయాన్ని, నీకున్నటువంటి సందర్భాన్ని, టాలెంట్ని నువ్వు వృధా చేసుకోవటం ఎందుకు? యూ డి నాట్ టు గివ్ ఆన్సర్ ఫర్ అదర్స్ బట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇతరుల గురించి నువ్వు జవాబు ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. నీ గురించి నువ్వు జవాబు ఇచ్చుకోవాలి. కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించు, ఇతరుల గురించి ఆలోచించవలసినంత అవసరత కూడా లేదని ఇక్కడ మనకు ఈ 14వ చాప్టర్లో, అధ్యాయంలో వివరించబడుతూ ఉంది. కావున మనం ఈ హెచ్చరికని మనం తీసుకుంటూ, ప్రభు మనకు ఒక దిక్సూచిక, ఒక మంచి న్యాయ తీర్పరిగా, కరుణామయుడిగా ఉన్నటువంటి ఆ ప్రభుని మీద మనం ఆధారపడేటప్పుడు, కీర్తనాకారుడు 60వ కీర్తన 11వ వచనంలో అంటాడు, ప్రభువే నాకు ఆదుకునే దేవుడు అనేటప్పుడు, నేను మిగిలిన వారి మాటల గురించి, వాళ్ళ యొక్క మెప్పుని గురించి, వాళ్ళ విమర్శన గురించి, వీటేటిని గురించి నేను ఆలోచించను. నా దృష్టి అంతా కూడా ఆయన మీదే ఉంటుంది. నన్ను ఆదుకునేవాడు ఆయన కాబట్టి, నేను అతని యొక్క మెప్పు కోసం, అతని యొక్క ప్రశంస కోసం, అతనికి సంతృప్తి కలిగించే విధంగా నేను ఉన్నానా లేదా, నా ఆలోచన, నా దృష్టి అంతా కూడా అలానే ఉండాలని ఇక్కడ మనకు వాక్యంలో తెలియజేయబడుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి యు యాంకర్ ఆన్ ద లార్డ్, నీ యొక్క ఆధారం అంతా కూడా ప్రభుని మీదే ఉండాలని ఈ ఫస్ట్ బుక్ 6th చాప్టర్లో
6వ అధ్యాయంలో వివరించబడుతుంది. యు యాంకర్ ఆన్ ద లార్డ్. చాలామందికి చాలా అభిప్రాయాలు నీ గురించి ఉండొచ్చు. అందరి అభిప్రాయాలు నీకు అవసరం లేదు. అందరి అభిప్రాయాల్ని అందరినీ నువ్వు సంతృప్తిపరచలేవు. కాబట్టి నువ్వు సంతృప్తిపరచవలసింది ఒక్కనికే. కమిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, కమిట్ ఎవ్రీథింగ్ టు గాడ్ అని ఈ పుస్తకంలో 6వ చాప్టర్లో, ఫస్ట్ బుక్ 6th చాప్టర్లో వివరించబడుతుంది. అటువంటి ప్రభుని మీద ఆధారపడేటువంటి మనస్తత్వాన్ని మనకు ఇవ్వమని అడుగుతూ, ప్రభువా, నేను నీ తోడుగా నిన్ను తీసుకొని నీ చల్లని నీడలో నేను ఉంటూ ఎదుటి వాళ్ళు ఏమంటున్నారని నేను ఆలోచించకుండా, ఎదుటి వాళ్ళు నేను విమర్శించకుండా, నీతో అనుబంధం కలిగినటువంటి మాటలు పలిగేటువంటి స్థాయిలో నన్ను ఉండేటట్టుగా దీవించని అడుగుతూ ఓ పాట ద్వారా ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని, నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని, ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని, ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని. కావుమయ్యా యేసయ్యా, బ్రోవుమయ్యా మెస్సయ్యా, కావుమయ్యా యేసయ్యా, బ్రోవుమయ్యా మెస్సయ్యా, నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని. ఎదుటివాని ఎదుగుదలను క్షణమైన ఓర్వనైతిని, అవివేకపు భాషణతో అల్పులను గేలి చేసితి, ఎదుటివాని ఎదుగుదలను క్షణమైన ఓర్వనైతిని, అవివేకపు భాషణతో అల్పులను గేలి చేసితి, నిజము తెలిసి నిన్ను ఎరిగి నీ సన్నిధి చేరితిని, నిజము తెలిసి నిన్ను ఎరిగి నీ సన్నిధి చేరితిని. కావుమయ్యా యేసయ్యా, బ్రోవుమయ్యా మెస్సయ్యా, కావుమయ్యా యేసయ్యా, బ్రోవుమయ్యా మెస్సయ్యా, నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని, నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని, ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని, ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని. కావుమయ్యా యేసయ్యా, బ్రోవుమయ్యా మెస్సయ్యా, కావుమయ్యా యేసయ్యా,
నేను ఆయనకు ఇష్టరీతమైనటువంటి రీతిలో ఉండే ప్రయత్నం చేస్తాను. నా మాటలు ఆయనకు సంతృప్తి కలిగించేదిగా ఉండాలని, ఆయన యొక్క ప్రశంసను పొందేట్టుగా ఉండాలని నా యొక్క ఆలోచన విధానం ఉండాలి. ఎదుటివారి గురించి మాట్లాడడం, విమర్శించడం ఇవన్నీ కాకుండా. ఒక చిన్న ఉదాహరణలతో మనం ఈ తప్పుడు విమర్శలు చేసేవారిని, ఈ తప్పుడు స్నేహితులుగా కలిగి ఉండి మళ్ళా వాళ్ళని వదులుకునే వాళ్ళ గురించి ఈ గ్రంథంలో ఒక వాక్యం చెప్పబడుతుంది. వాట్ కెన్ మ్యాన్ డూ బై హిజ్ ఆర్ హెర్ వర్డ్స్, టుమారో హిస్ ప్లేస్ ఈజ్ ఎంప్టీ. ఒక మనిషి తను చెప్పే మాటల ద్వారా నీకేం చేయగలడు? మంచిగాని చెడుగాని ఏమి చేయలేడు. ఏదో తనకు చేసే దుష్ప్రచారం ద్వారా ఏమీ జరిగేది కాదు. ఎందుకంటే రేపటి రోజున ఈ మాటలైనా ఉండవు, లేదా ఆ వ్యక్తి అయినా ఉండడు. టుమారో హిస్ ప్లేస్ ఈజ్ ఎంప్టీ అంటున్నాడు. ఆ వ్యక్తి యొక్క స్థానమే శూన్యం అవుతుంది. మరి ఆ వ్యక్తి యొక్క స్థానమే శూన్యమైనప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎలా నిలబడతాయి? కాబట్టి వాట్ ఈస్ ఇట్ ఫర్ యూ వాట్ ఎ పర్సన్ సైజ్. ఆ ఎదుటి వ్యక్తి చెప్పే మాటల గురించి నువ్వెందుకు అనుకోవాలి? ఈ నవీన కాలంలో అలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ ఎక్కువగా ఉపయోగించేటువంటి, మన యువతరం ఉపయోగించేటువంటి ఫేస్బుక్లో మనం చూసినట్లయితే, అందులో మరి పాపులర్ సోషల్ నెట్వర్క్లో స్నేహితుల్ని ఎక్కువ మందిని సంపాదించుకోవడం కోసం ఒక సోషల్ నెట్వర్క్ ఇది. అనేక మంది స్నేహితులు ఇందులో ఉంటారు. వాళ్ళన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని షేర్ చేస్తారు, కొంతమంది అందరికీ షేర్ చేస్తారు. అందుకంటే ఎక్కువ నాకైతే తెలియదు. సో ఈ సోషల్ నెట్వర్క్లో ఒకే ఒక క్లిక్తో అప్పటి వరకు స్నేహితులుగా ఉండి విషయాలు పంచుకునేటువంటి వారు అన్ఫ్రెండ్ అని ఎవరినైనా కాదనుకున్న వాళ్ళని ఒకసారి ఒక టిక్ మార్క్ చేసేసి దాన్ని ఫేస్బుక్లోంచి తీసేయవచ్చు. అంటే కొన్ని రోజులో, కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాల్లో ఎంతో కాలంగా ఉన్నటువంటి ఆ స్నేహితుల్ని ఒక మాటతోనే స్నేహితులు కాదని తీసేయడం చాలా సులభమైపోయింది. కాబట్టి ఎదుటి వ్యక్తికి నీతో పాటు ఉండి, నీతో 4 మాటలు పలికి, నీతో 100 పలికి చెప్పినటువంటి వ్యక్తి రేపటి రోజున ఈ ఫేస్బుక్లో లాగే నిజ జీవితంలో కూడా, లైఫ్ రియాలిటీలో కూడా, వెన్ ఇట్ కమ్స్ టు ఫేస్ నిజ జీవితానికి వచ్చేటప్పటికి ఎంతవరకు నీతో ఉంటాడు అనేటువంటిది ఒక ప్రశ్నార్థకమే. ఈ విధంగా చేసేవాళ్ళు 3 రకాలైనటువంటి స్థాయిల్లో ఈ తప్పు చేస్తూ ఉంటారని. మొట్టమొదటిగా వెనక నుండి మాట్లాడటం, విమర్శించటం, బ్యాక్ బైటింగ్ అంటూ ఉంటాం. వెనక నుంచి మాట్లాడడం, విమర్శించటం. ముందుగా ఎదురెదురుగా వచ్చి చెప్పి కాదు. ప్రభువు మనకు చెప్పినట్లయితే సువార్తలో చెప్పాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనములో, ఎదుటివాడికి తప్పు చేసినట్టు అనిపించినట్లయితే నీవు నేరుగా వెళ్ళి అతనితో మాట్లాడి అతని సరిదిద్దే ప్రయత్నం చేయి అన్నాడు. అది ఖచ్చితమైన మార్గం. మారాడా సరే సరి, నీ మాట ఆలకించాడా సరే సరి, లేదా విడిచిపెట్టే అన్నాడు. దీనికి బదులుగా మొదటిగా బ్యాక్ బైటింగ్, వెనకాతల చాలా విషయాలు మాట్లాడడం, ముందుగా పొగుడుతూనే వెనక్కి వెళ్ళి విమర్శిస్తూ ఉన్నవి లేనివి చెప్పటం. రెండవదిగా లేనిపోని కథలు ఇంకా ఎక్కువగా అల్లి ఒకదానికొకటి జత చేస్తూ ఎక్కువగా చెప్పడం, కుక్డ్ అప్ స్టోరీస్. సో దానికి మళ్ళీ ఇంకా ఎక్కువగా వండి చక్కగా రుచికరంగా దాన్ని తయారు చేసిన స్టోరీని. ఇక చివరిగా చూసినట్లయితే మరి గ్రూపిజం, ఒక గ్రూప్ తయారయ్యి వీళ్ళందరికీ చెప్పిన మాటల ద్వారా వ్యతిరేకంగా, ఆ వ్యక్తికి వ్యతిరేకంగా పనిచేయడం. ఈ స్థాయిల్లో ఎదుక్కుంటూ మనిషి వెళ్ళిపోయేటప్పుడు ఈ నెగిటివ్ నేచర్ అనేటువంటిది, విమర్శలు, తప్పుడు మాటలు, ఈ విధంగా విమర్శించడం, ఖండించడం, వాళ్ళ మీద తీర్పు విధించడం, వాళ్ళని దూరం చేయడం, ఈ విధంగా శత్రుత్వాన్ని పెంచుకోవడం, హృదయంలో అంతరంగిక ఆనందాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందని మనం తెలుసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కూడా తనకు తానుగా ఒక కొలమానం ఏర్పాటు చేసుకుంటాడంట. తనకొక కొలమానం, ఎదుటి వాళ్ళకు ఒక కొలమానం. అందుకనే ప్రభువే అన్నాడు, మరి నీ కంటిలో ఉన్న దాన్ని నువ్వు గమనించకుండా ఎదుటివాడి కంటిలో ఉన్నది నువ్వు ఎలా చూస్తున్నావని. ఈ కొలమానం గురించి మనం మన గురించి చెప్పుకునేటప్పుడు ఒక కొలమానంతో చెప్తాం, ఎదుటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు డిఫరెంట్ యాడ్ స్టిక్ మెజర్మెంటు వాడుతుంటాం. ఒకసారి
ఒక చిన్న అబ్బాయి, ఒక చిన్న పుట్టాడు, చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను గొలియాత్ అంత అయిపోయానని చెప్పాడంట చాలా గట్టిగానే. నువ్వేంట్రా ఇంతే ఉన్నావు, నువ్వు గొలియాత్ అయిపోవడం ఏంట్రా అని వాళ్ళ అమ్మ అడిగిందంట. అయితే అమ్మ నువ్వు చెప్పు, గొలియాతు ఎంత ఎత్తుంటాడో చెప్పు అని అడిగాడంట. 9 అడుగులు ఎత్తుంటాడు గొలియాత్ అని చెప్పు. సరే చూడమ్మా, ఇదిగో ఈ కర్ర ముక్క 1 అడుగు, నేను కొలుస్తాను 9 సార్లు. సో 9 సార్లు కొలిచేసరికి ఈ కర్ర ముక్కతో 9 వస్తుంది, నేను అంత పొడవున్నాను కాబట్టి 9 అడుగులు. అతడు తను 9 సార్లు కొలుచుకుంటే సరిపడినంత కర్ర ముక్కని 1 అడుగుగా తీసుకున్నాడు. నిజంగా 1 అడుగు స్కేల్ కాదు, 1 అడుగు కర్ర కాదు, తాను తయారు చేసుకున్నటువంటి కర్రని 9 సార్లు ఆ కర్రతో కొలిస్తే వాడు పొడవు వస్తుంది. కాబట్టి వాడు ఇంతున్నా సరే ఆ కర్ర ముక్క యొక్క పొడవుని 1 అడుగుగా అతడు నిర్ధారణ చేసుకున్నాడు. దాన్ని మన గ్రాఫ్లో స్కేల్ అంటాం. ఆ స్కేలు ఆ విధంగా వాడు కన్స్ట్రైన్ చేసుకున్నాడు. కాబట్టి నేను గొలియాత్ అంతా పొడవు అయిపోయాను, ఎత్తు అయిపోయాను అని చెప్పాడంట. ఆ విధంగా మనం కూడా మనల్ని కొలుచుకోవడానికి మనకొక మెజర్మెంట్ యార్డ్ని, ఒక స్టిక్ని తయారు చేసుకుంటాం. ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు వేరొక మెజర్మెంట్తో కొలుస్తూ ఉంటాం. అందుకని శిష్యులు దగ్గర ఉపవాసం చేయనప్పుడు ఈ పరిసయ్యులు వచ్చి అడిగారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనంలో, మా వలె మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండటం లేదు అని అడిగినప్పుడు ప్రభు చెప్పారు, మీ కొలమానం వేరా, వాళ్ళ కొలమానం వేరా. వాళ్ళు నా శిష్యులు, నా కొలమానం వారికంటూ ఒకటి ఉంది. వాళ్ళు ఇప్పుడు ఉపవాసం ఉండవలసిన పరిస్థితి అవసరము లేదని ప్రభు చెప్తున్నాడు. వారు చేయవలసిన కాలం వాళ్ళు వస్తుంది, అప్పుడు వాళ్ళు చేస్తారని. క్రీస్తు చనిపోయిన తర్వాత క్రీస్తు కొరకు సాక్షులుగా వెళ్ళినప్పుడు వాళ్ళు అంతకంటే ఎక్కువగా ఉపవాసం చేశారు, అంతకంటే ఎక్కువగా హింసలు, శ్రమలు, బాధలు అనుభవించారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, పరులను గురించి మీరు తీర్పు చేయకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో మనం చూసినట్లయితే, ఎప్పుడైతే మీరు పరుల గురించి తీర్పు చేస్తున్నారో మీ గురించి కూడా తీర్పు చేయబడుతుంది. పరులను గురించి మీరు తీర్పు చేయకూడదు, మీ గురించి కూడా తీర్పు చేయబడదు. మీరు పరులను గురించి మీరు తీర్పు చెప్పినట్లయితే మీ గురించి కూడా తీర్పు చెప్పబడుతూ ఉంది. మీరు ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని వాక్యంలో ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. మనల్ని ఎవరు కూడా ఇతరులకు తీర్పరుడుగా నియమించలేదు. ప్రభు అయితే అది కోరుకోవట్లేదు. మిమ్ములను ఎవరు తీర్పరులుగా నియమించాడు అనే ప్రశ్నార్థకాన్ని ఉంచుతున్నాడు వాక్యం ద్వారా. వ్యభిచారంలో పడ్డబడిన స్త్రీని కొట్టడానికి వచ్చినప్పుడు ప్రభు చెప్పినటువంటి ఒకటే, మీలో ఎవరైనా సరే తప్పు చేయని వాళ్ళు ఉన్నట్లయితే, రాయి వేసేటువంటి ఆ యొక్క స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఉన్నట్లయితే ఆ రాయి వేయమన్నాడు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 3-7 వచనాలు. కావున ఇతరులను విమర్శించేటప్పుడు, తప్పుడు మాటలు చెప్పేటప్పుడు, ఈ నెగిటివ్ టాక్, గోసిప్, వ్యర్థ మాటలతో వారి యొక్క జీవితాలకి నష్టం చేస్తూ మన జీవితాల్లో ఉండవలసిన ఆంతరంగిక ఆనందాన్ని మనం పోగొట్టుకుంటున్నామేమో అని ఈ రోజున మనం ధ్యానించుదాం, ప్రభుని అడుగుదాం. ఇటువంటి బలహీనత నుంచి, అటువంటి సందర్భాలు, సన్నివేశాలు, ఆ గ్రూప్, ఆ స్నేహితులు, మిత్ర బృందం ఎప్పుడైతే వస్తున్నారో ఆ పరిస్థితి నుంచి నేను దూరంగా ఉండటానికి, అనవసరమైన మాటలు, అనవసరమైన కథలు వాళ్ళ గురించి చెప్తూ ఒక గ్రూపుగా వాళ్ళకి నష్టం చేసే స్థాయిలోనికి నేను వెళ్లకుండా ఉండేటట్లుగా ప్రభువా దీవించండి అని అడుగుతూ, ఈ రోజున మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఒకరోజు ఒక టాస్క్గా మనం చేసే ప్రయత్నంలో నేను ఎదుటి వ్యక్తి గురించి ఈరోజు ఏమీ కూడా చెడు మాట్లాడను, ఒక రోజు పాటు ఎటువంటి వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళతో నేను ఉండను అనే నిర్ణయం తీసుకునే ప్రయత్నాన్ని అమలు చేయడానికి చూద్దాం. దేవుని యొక్క ఆశీస్సులు. రేపటి రోజున మరలా ఇదే టైంలో కలుసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గాడ్ బ్లెస్ యూ.